ఇవాల్టి రోజున మనం భావించేటప్పుడు అమ్మవారిని గాయత్రీ స్వరూపంతో భావన చేస్తాం. ఆ గాయత్రీదేవి సూర్యమండలాంతర్వర్తి అయి ఉదయదు మధ్యాహ్న కాలమునందు సాయంకాలమునందు కూడా 3 రకములైనటువంటి రూపములతో దర్శనమిస్తుందని, ఎవరు బ్రాహ్మణులై లేదా యజ్ఞోపవీతమును ధరించడానికి అధికారము కలిగినటువంటి జన్మ తీసుకున్నటువంటి వారందరూ కూడా పూట్ల చెయ్యాలి. గాయత్రిని ఉపాసన చెయ్యాలి, గాయత్రీ మంత్రం చేసి తీరాలి. అసలు ఒక స్థితిలో అయితే అన్నారు, నువ్వు అంగన్యాస కరన్యాసములు చేశావా చెయ్యలేదా కూడా అనవసరం, నువ్వు గాయత్రి మాత్రం చేసి తీరాలి. గాయత్రి చెయ్యకపోతే ఒంటి మీద యజ్ఞోపవీతం ఉండి కూడా గాయత్రి చెయ్యకుండా ఇతర దేవతా స్వరూపాన్ని ఎంత గొప్ప ఆరాధన చేసినా వాడు వెళ్ళేటటువంటిది మాత్రము నరకమునకే అని శాస్త్రం తీర్పు చెప్పింది.